గుంటూరు జిల్లాలో సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, నిరసనలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాజకీయ పార్టీలు, మత సంస్థలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలతో పాటు ఎవరైనా వారం రోజులు ముందుగా ఆ ప్రాంత పరిధిలోని పోలీస్ స్టేషన్లో అనుమతులు తీసుకోవాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను, ఉపన్యాసాలను, హింసాత్మక పోస్టర్లను ప్రదర్శించడం వంటివి చేయవని రాతపూర్వక హామీ ఇవ్వాలని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 30 పోలీస్ యాక్ట్ ఎల్లప్పుడూ అమలులో ఉంటుందని, నిర్వహించే కార్యక్రమం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉంటే ఏ సమయంలోనైనా కార్యక్రమాన్ని చట్టపరంగా రద్దు చేసే అధికారం పోలీసు వారికి ఉంటుందని వెల్లడించారు. గుంటూరు పోలీస్ శాంతి భద్రత పరిరక్షణలో ఒక భాగంగా ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, ఊరేగింపులు కానీ, నిరసనలు కానీ, బందులు కానీ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ కానీ, కుల సంఘాలు కానీ, మత సంఘాలు కానీ, స్టూడెంట్స్ యూనియన్ కానీ, ఎంప్లాయ్మెంట్ యూనియన్స్ కానీ, ఇంకా ఇతర యూనియన్స్ అన్నీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు 1 వీక్ ప్రయర్గా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన గుంటూరు జిల్లాలో శాంతి భద్రతా పరిరక్షణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పరంగా కానీ, శాంతి భద్రతా పరంగా కానీ ఉండాల్సిందిగా మనం అనుకుని ఇలాంటి ఒక మంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ సపోర్ట్ ఇవ్వాల్సినగా కోరుకుంటున్నాము. పొలిటికల్ పార్టీస్ కానీ, కుల సంఘాలు కానీ, మత సంఘాలు కానీ, అదేవిధంగా స్టూడెంట్స్ యూనియన్ కానీ, ఎంప్లాయ్మెంట్ యూనియన్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరిస్తూ శాంతి భద్రత నిర్వహించడంలో వాళ్ళు కూడా ఒక భాగస్వామ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.